ప్రపంచ వాణిజ్య కేంద్రం దుబాయ్లో డ్రోన్ దాడులు కలకలం రేపుతున్నాయి. ఎప్పుడు వేలాది విమానాల రాకపోకలతో సందడిగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు మంటల మధ్య చిక్కుకుంది. డ్రోన్ల రూపంలో వచ్చిన మృత్యువు విమానాశ్రయ ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకుంది. క్షణాల వ్యవధిలోనే భారీ పేలుళ్లు జరిగాయి. Keep moving. Grab your stuff. Head to the doors. Keep moving. Grab your stuff. Head to the doors. నిశ్శబ్దంగా ఉన్న దుబాయ్ గగనతలం ఒక్కసారిగా పేలుళ్ల ధాటికి దద్దరిల్లిపోయింది. శత్రువు పంపిన డ్రోన్లు దుబాయ్ గుండెకాయ లాంటి విమానాశ్రయాన్ని దెబ్బతీశాయి. ఇంధన ట్యాంకులపై జరిగిన ఈ దాడితో కిలోమీటర్ల దూరం వరకు మంటలు కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ రన్వేలన్నీ ఇప్పుడు యుద్ధభూమిని తలపిస్తున్నాయి. దీంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా మూతపడింది. వందలాది విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గాలిలో ఉన్న విమానాలను ఇతర దేశాలకు మళ్లిస్తున్నారు. వేలాది మంది ప్రయాణికులు ప్రాణభయంతో అటు ఇటు పరుగులు తీస్తున్నారు. ఎయిర్పోర్ట్ అంతటా సైరన్ల మోత, భద్రతా బలగాల పహారా. ఇది మామూలు ప్రమాదం కాదు. దుబాయ్ భద్రతపై జరిగిన గొడ్డలిపెట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం మంటలను ఆర్పేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది పోరాడుతున్నారు. అయితే పరిస్థితి ఇంకా అదుపులోకి రావటం లేదు. గాలిలో డ్రోన్లు తిరుగుతున్నాయన్న వార్తలతో భీతావహ వాతావరణం నెలకొంది. ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉంది? దీనికి దుబాయ్ ఎలా స్పందిస్తుందో ప్రపంచం మొత్తం ఇప్పుడు దుబాయ్ వైపు ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.